R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. ప్రతిభావంతులైన క్రీడాకారులను సన్మానించిన బీజేపీ నాయకులు. పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్. తెలంగాణ బాధిక ఉద్యమ మేధావులకు పార్టీ టికెట్లు కేటాయించాలని డిమాండ్. గ్రామాలకు సేవలను అందించిన సర్పంచులకు ఘన సన్మానం. ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశం. కుంకుంట పురపాలక సంఘ పరిధిలో కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది సంచలన ఆరోపణలు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మాజీ సర్పంచ్ భర్త. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఏ క్షణమైన అరెస్టు కావచ్చన్న కోమటిరెడ్డి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సును నడి రోడ్డుపై ఓవర్టేక్ చేసి ఆపాడు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇరుక్కోడు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఆపి ఆందోళన చేసిన గణేష్ అనే యువకుడు. ఉచిత బస్ ప్రయాణంతో బస్సులు ఫుల్ కావడంతో బూరుగుపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండానే ఎన్నో బస్సులు వెళ్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ప్రయాణికుడు తన తల్లిని బైక్ పై ఎక్కించుకొని ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసి అదే ఆర్టీసీ బస్సు ముందు ఆందోళనకు దిగాడు. దీంతో సుమారు అర్ధగంట పాటు బస్సు నిలిచిపోవడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు ప్రయాణికుడు రామచందర్ తెలిపారు. బూరుగుపల్లి స్టేజ్ వద్ద తన తల్లి చేయి లేపినా ఏ బస్సు ఆపకపోవడంతోనే బస్సు ముందు ఆందోళనకు దిగినట్లు గణేష్ ఆరోపించారు. బస్సులో 140 మంది ప్రయాణికులు ఉండడంతోనే బస్సును స్టేజ్ వద్ద ఆపడం లేదని డ్రైవర్ పేర్కొన్నాడు. ఏదేమైనా ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి సముదాయించడంతో గొడవ సర్దు మనగడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లిపోయారు. మేము సిద్దిపేట బస్టాండ్లో సాయంత్రం 5 గంటలకు బస్సు ఎక్కినాము. బస్ స్టాప్ పాయింట్ నుంచి 5:20 నిమిషాలకు బయలుదేరింది. చిన్న బస్సు దాదాపుగా 140 మంది ప్రయాణికులతోటి ఫుల్గా నిండుంది. బస్సు నడుచుకుంటూ వస్తే చిన్నగొండవల్లి స్టేజ్ వద్ద కూడా బస్సు డ్రైవర్ ఆపకపోతే సడన్గా ఒక వ్యక్తి ఒక ఎక్కేయడం బస్సు ముందటికి వచ్చి సడన్గా ఆపితే సడన్గా బ్రేక్ కొట్టడం వల్ల మేము కూడా డ్రైవర్ వెనక సీట్ ఉండడం కూడా ముందటికి వచ్చినాం. తర్వాత బండికి తాకుతుండే సడన్గా బ్రేకు డ్రైవర్ చేయడం వల్ల మమ్మల్ని అందరినీ రక్షించగలిగిండు. తీరా వచ్చి బస్సు ఎందుకు ఆపలేడని డ్రైవర్తో గొడవ పడడం జరిగింది. అక్కడ స్టేజ్ కాడ బస్సులు ఆపుకోవడం కాబట్టి చాలా అసౌకర్యం జరిగింది. దాదాపు జరిగి అరగంట అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేరు. రోజు సాయంత్రం ఇదే విధంగా అవుతుంది. మేము ఉద్యోగస్తులము డ్యూటీ చేసుకొని రావడానికి చాలా ఇబ్బంది, బస్సులలో ప్రయాణించడం చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము అక్కడ ఇప్పుడు 45 నిమిషాల నుండి దగ్గర గంట బూరిపల్లె స్టేజ్ దగ్గర 45 నిమిషాల నుండి గంట సేపు నేను అక్కడ వెయిట్ చేసిన. 8 బస్సులు పోయినాయి. ఇది 8వ బస్సు. 7 బస్సులు పోయినాయి. ఇది 8వ బస్సు. ఆప కూడా ఆపలేదు. ఆ 7 బస్సులు కూడా ఆపలేదు. అట్లనే స్టాప్గా పోతుంది. నేనేం చేసిన అంటే ఇప్పుడు ఆడికెళ్ళి నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఫాస్ట్గా వచ్చి బస్సును ఆపడం జరిగింది అంతే. వీళ్ళు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఎందుకు ఆపలేదని క్వశ్చన్ చేస్తే మాత్రం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బస్సులో ఎంతమంది ఉన్నారు నువ్వు ఆపినప్పుడు? బస్సులో ఉన్నారు. ఎంతమంది నేను లెక్క పెట్టలేదు. ఉంటారు. బస్సులో ఖాళీ వస్తుందా ఫుల్ వస్తుందా? ఫుల్గానే వస్తుంది. 160 మంది ఉన్నారు సార్. బస్ తీసుకుని వస్తున్నాము. బూరుపల్లి స్టేజ్ దగ్గర ముసలావిడ ఆమెకు ఎక్కరు ఆమె ఎక్కిద్దామని నాటితే పట్టారని చెప్పుకుంటే వెళ్ళొచ్చాము. బస్ ఆపే కూడా వెంటనే బైక్ పైన తీసుకుని వచ్చి బస్ కట్టం పెట్టి కూతురు మాట్లాడుకుంటూ బస్సు సడన్ బ్రేక్ మొత్తం సడన్ వచ్చి బ్రేక్ అవుతుంది సార్. బస్సు రన్నింగ్ ఆపిన వాళ్ళు బైక్ అతను ఆమెను ఎక్కించుకుని వచ్చి చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి గౌరవించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తార్నాకాలో అంతర్జాతీయ సైక్లిస్ట్ ఛాంపియన్ డాక్టర్ మ్యాక్స్వెల్ ట్రివిల్ దంపతులను మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు ఘనంగా సన్మానించారు. దాదాపు 10 ఏళ్ల పాటు జాతీయ స్థాయిలో సైక్లింగ్ ఛాంపియన్ గా ప్రతిభ చాటిన వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
వందలాది మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ అనేక మంది ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తున్న జాతీయ క్రీడాకారుడు మ్యాక్స్వెల్ ట్రివెల్ సేవలను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రత్యేకంగా అభినందించారు. తార్నాకలో డాక్టర్ మ్యాక్స్వెల్ ట్రెవర్ దాదాపు 10 సంవత్సరాలు భారతదేశంలో జాతీయ స్థాయిలో సైక్లిస్ట్ ఛాంపియన్గా ఉన్నాడు. సైక్లిస్ట్ ఛాంపియన్గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా గౌరవించాలి, వారిని సన్మానించాలి అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర గౌరవ సమ్మాన్ ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఈ కార్యక్రమం తీసుకు జరిగింది. దీన్ని మహిళా మోర్చా వారు వారి కుటుంబ సభ్యులకు కూడా ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు మద్దతు లేకుంటే, వారి ప్రోత్సాహం లేకుంటే, వారి సహకారం లేకపోతే ఈరోజు క్రీడారంగంలో ఇంత ఎత్తున ఏదైతే వారు సక్సెస్ పొందారో అది కుదరకపోయేది. కాబట్టి మ్యాక్స్వెల్ గారి కుటుంబ సభ్యులకు, వారి శ్రీమతికు, వారిద్దరికి కూడా ఈరోజు మహిళా మోర్చా తరఫు నుంచి ఇక్కడ నేను వారందరూ కూడా కలిసి వారిని సన్మానం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా స్పోర్ట్స్కు పెద్దపీట వేయడం జరిగింది, క్రీడలకు పెద్దపీట జరిగింది. ఈరోజు ఒలింపిక్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ ఎక్కడ పోయినా కూడా ఈరోజు మన క్రీడాకారులు చాలా మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మహిళా మోర్చా ఈ కార్యక్రమం తీసుకుని వారికి కూడా అభినందిస్తూ, ముఖ్యంగా మ్యాక్స్వెల్ ఇక్కడ నాకు చిన్నప్పటికీ కూడా వారు తెలుసు. ఇదే మేము తార్నాకలో పుట్టి పెరుగున్నాం కాబట్టి వారు కష్టపడి ఈరోజు వారు చేస్తున్న పని కూడా ఎట్లుందంటే, వారు 10 సంవత్సరాలు నేషనల్ ఛాంపియన్గా ఉంటూ ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కంటిన్యూ చేసుకుంటూ ఈ పిల్లలందరినీ కూడా వారు ఈరోజు ట్రైనింగ్ చేస్తారు. దాదాపు 100 మంది పైగా వారి దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వారికి ఫుడ్, వారికి ట్రైనింగ్ అంతా కూడా ఫ్రీ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని మెచ్చుకుంటూ అప్రిషియేట్ చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తరఫు నుంచి మీ అందరం కూడా వారిని సన్మానం చేస్తాం. తెలుగు మీడియం ANA को बोले तो आते थे, बट ANA will not come for single program. So that program they will come. Yeah, there will come. And you can speak in Hindi here also. ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన వంగపల్లి శ్రీనివాస్. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని TSMRPS రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ మాదిక దండోరా ఉద్యమంలో ఎంతో మంది మాదికలు అమరులయ్యారన్నారు. వర్గీకరణ అయ్యే వరకు వెంటే ఉంటామని పేర్కొన్న బీజేపీ నాయకులు ఇప్పటి వరకు పార్లమెంటులో బిల్లు పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. కమిటీలతో కాలయాపన చేయరాదని, దేశంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలకు తెరదించిన బీజేపీ ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి చూపించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో గ్రామాలలో బీజేపీ నాయకులు వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఓటు ద్వారానే తమ సత్తా తెలంగాణ మాదిగ ఉద్యమ మేధావులకు వరంగల్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సీట్లు కేటాయించాలని కోరిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. తెలంగాణ మాదిగ ఉద్యమ మేధావులకు వరంగల్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సీట్లు, ఒక రాజ్యసభ సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని, అలాగే నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తార్నాకలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించిన మాదిక సాహితీవేత్త అందశ్రీ గీతానికి రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుర్రంపోడు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. గుర్రంపోడు మండల పరిధిలోని గ్రామాల సర్పంచులకు ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా ప్రతి క్షణం ప్రజాసేవలో భాగస్థులైన సర్పంచులందరికీ శుభాభినందనలు తెలియజేశారు.
గ్రామాలలోని పలు సమస్యలను పరిష్కరించడం, ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడిన సర్పంచులందరికీ ప్రజల పక్షాన, పాలకవర్గం పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్, కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ సైథామియ, బొమ్మ శ్రీను, సత్యవతి, జ్యోతి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, మండల పరిషత్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ తారీఖు రోజు అయిపోయిన మన సర్పంచ్ పదవికాలం. అట్టి కార్యక్రమానికి ఎంపీ గారు మండల పరిషత్ నుంచి మనం సన్మానించాలనే కార్యక్రమం మంచి ఉద్దేశమైన కార్యక్రమం. అదేవిధంగా మనం చేసిన పనులు కూడా అలాగనే ఉన్నాయి. 5 సంవత్సరాలు స్కూల్కు పోవాలంటే మనం పిల్లలు ఎంత భయపడుతుందో చిన్నప్పుడు మనం కూడా గవర్నమెంట్ ఏం చెప్తుందో ఏం చేయాలని భయపడకుండానే చేసినాం. ప్రతి ఒక్కటి కరోనా టైంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇసుక రావాలంటే కొత్త ప్రాబ్లం ఉండేది, సిమెంట్ రావాలంటే కష్టం ఉండేది. ఆ రోజు సిమెంట్ కట్టడానికి మనం అందరం కూడా సమర్థవంతంగా కట్టినాం. అప్పుల బాధ కూడా అయినా కూడా ఊరికి సేవ చేసినాం కాబట్టి దాని గురించి పెద్ద బాధ ఏం లేదు. కానీ మిగిలిపోయిన బిల్లులు ఉంటే మీరు సహకరించి ఎండిఓ గారైనా, స్టాఫ్ అయినా కూడా, స్పెషల్ ఆఫీసర్ అయినా కూడా, ఎందుకంటే సర్పంచులు అంటే అందరు డబ్బున్న వాళ్ళు ఉండరు, అందరూ కొద్ది మంది ఉంటారు, ఒక 90% మంది దేవుళ్ళే ఉండరు. కాబట్టి మీరు కూడా దయచేసి మాకు సహకరించాలి. అధికారులు, మీరు అధికారి పెద్ద ఎండిఓ అధికారి కాబట్టి అందరూ కూడా మీరు చెప్పి సర్పంచులకు సమన్వయం చేసుకుంటే సర్పంచే ఆయన ఇంకా సర్పంచ్ వచ్చేవారు మమ్మల్ని సర్పంచ్ అంటారు, మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఏమైనా జరిగిందంటే కూడా అందుగురించి మీ అధికారులందరూ కూడా, పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా బాగా సహకరించాలి. మా వల్ల ఏమైనా మీకు ఈ 5 సంవత్సరాలు ఏమైనా ఇబ్బంది జరిగితే క్షమించండి. మేము కూడా మీ తమ్ముడు అనుకోండి, మీ అందరూ అనుకోండి, అందరితో కలిసిమెలిసి ఉండాలనే భావనతో ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషంగా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని యాదగిరిగుట్టలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీ ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత అధ్యక్షతన ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు. విస్తృత స్థాయి పార్లమెంట్ సన్నాహక సమావేశాన్ని మాజీ ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 గ్యారంటీలను అమలు చేయాలని, గ్యారంటీలను అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలతోనే బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. కృష్ణా పరిహారక ప్రాంతాల్లో కృష్ణానదిలో నీటివాట కావాలని కొట్లాడే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, అది కేసీఆర్. కృష్ణానదిలో 50% వాటాను సంపాదించుకొని నల్గొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాలలో పాడి పంటలతో కలకలలాడుతుంటే ఈ నదులను కేబీఆర్ కు అప్పచెప్పి తెలంగాణలో నదులను ఎడారిగా మార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలను ఎండబెట్టాలని అనుకుంటున్నారని, దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఈ 5 సంవత్సరాలు ఏమైనా ఇబ్బంది జరిగితే 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 5 సంవత్సరాలు ఏమైనా ఇబ్బంది
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస బాట పట్టారు. మొన్న జోహర్ నగర్, నిన్న నాగారం, నేడు తుమ్కుంట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట పురపాలక సంఘం పరిధిలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ కౌన్సిలర్లు, మొత్తం 11 మంది చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు కౌన్సిలర్లు షామీర్పేటలోని కలెక్టరేట్లో జిల్లా పరిపాలన అధికారి గౌతమ్ పోట్రుకు అవిశ్వాస తీర్మానం అందజేశారు. తుమ్కుంట పురపాలక కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంపుకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ పురపాలక పరిధిలో అక్రమాలు తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని వాపోయారు. పురపాలక పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో పలు పురపాలక సంఘాల పరిధిలో అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఈరోజు తుమ్కుంట మున్సిపల్లో అవిశ్వాసం చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన పెట్టడం జరిగింది. ఎందుకనగా ఈ గత 4 సంవత్సరాల అభివృద్ధి అనేది శూన్యమైంది. వాళ్ళ ఇష్టరాజ్యంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళకు తోడుగా కమిషనర్ గారు ముగ్గురు కలిసి మున్సిపాలిటీని విచ్చలవిడిగా దోసుకుంటున్నారు. దేవాదాయ భూములు ఇడుస్తలేరు, మల్లన్న కాలనీ అంటున్నారు. ఏది కూడా పట్టించుకోకుండా అసలు ఎక్కడ అంటే మున్సిపాలిటీ చెత్తగా మార్చారు. కానీ మాత్రం ఏనాడు కూడా ఒక్కరోజు కూడా ఏం మాత్రం అభివృద్ధి పనులు చేయలేడు. ఎక్కడ చూసినా మురికి అక్కడనే పెరకపోతుంది. ఎక్కడ డంపేయాలు ఉన్న రోడ్ల పైకి వస్తున్నది. ఏమి డెవలప్మెంట్ లేదు వీళ్ళని. అందుకని మేము అందరం 11 మంది కౌన్సిలర్లను కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టాము. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చి బయటకు వచ్చాము. డేట్ ఎప్పుడు ఇస్తాను? డేట్ రేపు చెప్తున్నారు. కలెక్టర్ గారు బిజీ ఉన్నారు మండే రోజు. రేపు డేట్ ఇస్తా అని చెప్పారు. మాజీ డీసీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ డీసీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్ల రూపాయల మేర ఆస్తులు కూడగట్టారని రుజువులతో సహా వెల్లడిస్తామని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్కు, ముఖ్యమంత్రికి, డీసీపీకి ఫిర్యాదు చేశారు రాపోలు భాస్కర్. ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటం అనేది జరిగింది. సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద అప్పుడున్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద ఏసీపీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు. ఆయనను బదిలీ చేయించడం, ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాక దుర్గామాత సొసైటీ, కేపీహెచ్పి పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 160 ఫ్లాట్లని సర్వే నెంబర్ 168-63లో వాళ్ళ భార్య పేరు మీద, కొడుకుల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది, ఒక సెటిల్మెంట్ పేరుతోటి. అంతేకాక వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లుని రియల్ ఎస్టేట్లోకి దించి ఈయన సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని, సుమారు 600 కోట్ల రూపాయలు, 600 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్ మండల్, హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో అలా సేల్ డీడ్స్ని యూనిలాటరల్ క్యాన్సిలేషన్ కింద చేయించటం పాల్పడి 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని గ్రాప్ చేయటం అనేటటువంటి జరిగింది. అంతేకాక ఈ డీజీపీ గారి బ్రదర్ ఎన్ఎస్పిలో ఎస్సీగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేయటం అనేది జరిగింది నాగార్జున సాగర్. అదే వట్టినాగులపల్లిలో రామచంద్రారెడ్డి వీరి బ్రదర్ పేరుతోటి ఒక 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లావుని పట్ట భూముల్ని ఆయన పేరు మీద రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఒకటే కాదు, నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్, తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నింటిని కూడా గ్రాప్ చేయటం, గ్యాదర్ చేయటం, వాటన్నిటిని కూడా తీసుకోవటం అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అందుకనే ఒక
అంత పెద్ద స్థాయిలో పనిచేసేటటువంటి ఒక డీజీపీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనటువంటి అంశం. వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, నాయకులు, మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు. తర్వాత డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని విపరీతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించాడు. దాంతో ఆస్తులు కొన్నాడు. దాంతో విపరీతంగా ఈ ల్యాండ్ మైన్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా దగ్గర 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు తన ఆస్తులు కలిగి ఉండనటువంటిది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకనే ఇట్లాంటి ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టాను. అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టాం. దీని మీద విచారణ చేయాలి. ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి. ఆయన డీజీపీగా ఉండి, సిపిగా ఉండి, రకరకాల పొజిషన్లలో ఉండి ఆయన చేసినటువంటి అనేక అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన మీద ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా వీరు వాళ్ళ అన్నల పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద రకరకాల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటి జరిగింది. ఒక 16 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు. సిసిఎస్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కమిషనర్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది. కానీ దాన్ని ఖర్చు పెట్టింది 7 నుంచి 8 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి, ఇప్పుడున్నటువంటి అవినాష్ మహాంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. 8 కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెనోవేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంకా వారు హైదరాబాద్లో CCTVల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల CCTVల ఫుటేజ్ పేరుతోటి కొన్ని 100 కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా, అక్రమాలకు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఇంకా ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ సుమారు ఒక 5,000 ఎకరాల విలువ కలిగినటువంటి భూమిని, 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 106 ఎకరాల భూమిని చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేశారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద. అంతేకాక ఒక 6,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి 74 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే, అంటే చేవెళ్ళ మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని 74 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది డీజీపీ గారి పేరు మీద, మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది. అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక 25,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక 100 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 70లో ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే, అది కూడా చేవెళ్ళ మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతోటి కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈ డీజీపీ గారు ఉన్న మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉంటారు. అంతేకాక ఒక 250 ఎకరాల భూమిని నాంచేరి విలేజ్, అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు. అది దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయల వర్తుంటుంది అనేటువంటిది ఒక సమాచారం. అంతేకాక గ్యాంగ్స్టర్ నైమ్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నా, ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి విలువ కలిగినటువంటి ఆస్తులున్నా వాటన్నిటిని కూడా సుమారు ఒక 300 ఎకరాల పరిధిలో వీటిని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గ్యాంగ్స్టర్ నయం 18 ఎకరాల 5 గుంటల భూమిని రాయగిరి విలేజ్,
యాదగిరిగుట్ట మండలంలో సరిచేసి ఇవ్వటం అనేది జరిగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గంగాపూర్ మాజీ సర్పంచ్ భర్త పందిర్ల మదనయ్య పట్టించుకోని అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శివారులోని అంతర్జాతీయ రహదారి పక్కన గల ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ భర్త పందిర్ల మదనయ్య దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు నిర్మిస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా అధికారులు మామూళ్ల మత్తులో ఉండి చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్థలం అంతర్జాతీయ రహదారి పక్కనే ఉండడంతో 30-40 లక్షల వరకు ధర పలుకుతుండడంతో ఇదే ఆసరాగా చేసుకొని అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని నిర్మాణాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గంగాపూర్ మాజీ సర్పంచ్ భర్త మదనయ్యపై తగు చర్యలు తీసుకొని విలువగల ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది. కేసీఆర్ పైన కేసు నమోదైందని, కేసీఆర్ ను అరెస్టు చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నేనే చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకొని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది. దానిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ క్షణమైనా కేసీఆర్ అరెస్టు కావచ్చు. అందుకనే ఇక్కడ నుండి మూటాముల్లే సర్దుకొని కుటుంబంతో సహా దుబాయ్ పారిపోయేందుకు కేసీఆర్ కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటుందని, అందుకే సీఎంగా ఉన్నప్పుడు లీజుకు తీసుకున్న స్పెషల్ ఫ్లైట్ ను ఇంకా క్యాన్సిల్ చేసుకోలేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్ద వింత అని కేసీఆర్ చెప్పుకున్నారని, నిజంగానే అది 3 ఏళ్లలోనే కూలిపోయి వింత అనిపించుకుందని ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖతో పాటు కీలకమైన ఇరిగేషన్, మున్సిపల్, ఆర్థిక శాఖలన్నీ తన వద్ద తన కొడుకు, అల్లుడి వద్ద పెట్టుకొని అంతగా ప్రాధాన్యం లేని శాఖలను తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వారికి అప్పగించారని చెప్పారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ దగ్గర 5,000 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయన్నారు. సోమేష్ కుమార్ పేరు మీద 5,000 ఎకరాలు ఎలా ఉంటాయి? త్వరలో సోమేష్ కుమార్ భండారం కూడా బయటపడుతుంది అని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, ఒకవేళ డిపాజిట్ వస్తే తన పేరు వెంకటరెడ్డే కాదన్నారు. కేసీఆర్ ఈసారి నల్గొండకు వచ్చి మీటింగ్ పెడితే జనాలు మళ్లీ ఓట్లతోనే కొడతారని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పులినిద్ర లేచింది, త్వరలోనే నల్గొండ వస్తది అంటున్నాడు. పులి లేదు, పిల్లి లేదు, మొత్తం దుకాణం మూటాముళ్ళ సర్దుకొని దేశం విడిచిపోయేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని మంత్రి తెలిపారు. 2015 జూన్ లో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో 811 టీఎంసీల కృష్ణా నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల చొప్పున పంచుకునే ఒప్పందంపై కేసీఆర్ సంతకం పెట్టిన సంగతి వాస్తవం కాదా అని వెంకటరెడ్డి ప్రశ్నించారు. కృష్ణా ప్రాజెక్టు నీళ్ల కోసం వెళ్లిన తెలంగాణ రైతుల్ని ఆంధ్ర పోలీసులు కొడుతుంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి పంపించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులన్నీ జగన్ మనుషులకే కట్టబెట్టాడని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై తెలంగాణను నిండా ముంచారని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి అప్పగించాడని చెప్పడానికి కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు. నీ కమిషన్ల కోసం ఉత్తర తెలంగాణలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టినవు, ప్రాజెక్టులే కట్టకుండా దక్షిణ తెలంగాణను ఎడారి చేశావు. మీ లిక్కర్ కేసులు మాఫీ చేయించుకునేందుకు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల ప్రయోజనాలని పణంగా పెట్టావు. ఇన్ని చేసి ఇంకా 2 లక్షల మందితో నల్గొండలో సభ పెట్టి కృష్ణానది నీళ్ల గురించి మాట్లాడతానని స్టేట్మెంట్ ఇవ్వడం దారుణమంటూ మంత్రి ఫైర్ అయ్యారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు 2,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ మీద మాట్లాడుతున్నాడు. నేను పదవి చేపట్టిన 2 నెలల్లోనే ఎస్ఎల్ఎంబీసీ టెన్నాల్ పనులను 1,500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించిన, ఏఏఎంఆర్పీ మెయిన్ కెనాల్ పనులను 525 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయించిన, డిండి ప్రాజెక్టు కోసం జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను నిరంతరం పనిచేస్తున్నాం. కానీ పనికి మాలిన జగదీష్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే అవినీతికి పాల్పడ్డాడు తప్ప ఏనాడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.
ఒకప్పుడు తిండికి లేనోడు యాదాద్రి పవర్ ప్లాంట్ లో దోచుకొని నాగారంలో 50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. హైదరాబాద్ పక్కన 80 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తున్నాం. ఆయన జైలుకు పోక తప్పదని మంత్రి హెచ్చరించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.